ఇల్లరిక మల్లుని చూశారు ఎప్పుడైనా? లేకుంటే కిరాయి అల్లుని ఎప్పుడైనా చూసారా? లేకుంటే మీరు కౌలు చేసేటోళ్ళు రైతులు కూడా ఉంటారు కదా, అట్లా కూడా మీరు చూసారు. అంటే డ్యూరేషన్ ఉంటుంది, ఒక 1 year వరకు లీజుకు తీసుకొని ఆ యొక్క చేను లేకుంటే చిలకని దున్నుకుంటూ వ్యవసాయం చేసే రైతులను చూస్తున్నారు, వాళ్ళని కౌలుదారులు అంటారు. మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కిరాయి ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. అని ఏం చేస్తున్నాడు? గెలిచినప్పటి నుంచి 68 సార్లు ఢిల్లీకి పోయిండు. మనం గెలిపించుకున్న దేనికి? తెలంగాణ రాష్ట్ర సమస్యలు తీర్చడానికి. అతని వైపు 4.5 కోట్ల ప్రజలు ఆశగా చూస్తూ మాకు ఇట్లాంటి నాయకుడు ఉంటే అభివృద్ధి జరుగుతుంది, మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల యొక్క భవిష్యత్తు కూడా బాగుండబోతుంది అనుకుంటూ చాలా వరకు ప్రజలు ఆశించి మరి ఓటేశారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు? బీహార్ ఎన్నికలకని 2 నెలలు టూర్కి ఆబ్సెంట్ అవుతాడు తెలంగాణకి. అదేవిధంగా మధ్యప్రదేశ్ ఎన్నికలకు 2 months ఖతం లీవ్ పెట్టేస్తాడు. ఆ తర్వాత కేరళ ఎన్నికలకు, తమిళనాడు ఎన్నికలకు మంత్రివర్గం ప్లస్ మన ముఖ్యమంత్రి వర్గం ఏం చేసిర్రు? లీవ్ పెట్టుకొని 15 రోజుల పాటు అటు వాళ్ళు ఎంచక్కగా జల్సాలు చేసుకుంటూ అక్కడ ఉన్న పినరయి విజయన్ని దూషించుకుంటూ వాళ్ళు అక్కడ కాలయాపన చేసుకుంటూ కిరాయి ముఖ్యమంత్రి నిన్న ప్రోగ్రాం ఊహించుకొని తెలంగాణ రాష్ట్రానికి రావడం కూడా జరిగింది. మరి మన తెలంగాణలో ఉంటాడా, మళ్ళీ ఎక్కడికైనా వెళ్తాడా అనేది కొంత డౌట్ కూడా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుంటుడు కావచ్చు, నా అంత నాయకుడికి ఎక్కడ ఉండడు, నేను గొప్ప ఉద్యమకారుణ్ణి, బలమైన పార్టీని బలంగా చావగొట్టి నేను అధికారంలోకి వచ్చి ఉండి అనుకుంటూ సంకలు కొట్టుకునే ఇదే రేవంత్ రెడ్డి గారికి భారీ దెబ్బ కూడా తగలబోతుంది. అయితే సార్ గారు నిన్న ఎలక్షన్లో మాట్లాడారట, ఒకసారి చూద్దాం. ఇక విజయం దిగిపోయే టైం వచ్చింది. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ 2/3 వంతు మెజారిటీతో గెలవబోతున్నాం, ఉమెన్ చాందీ తరహా పాలన అందిస్తాం, విజయం నాకు రాసిన లేఖలో 2014 నుంచి 2023 వరకు జరిగిన విషయాలే ఉన్నాయి. ఆ కాలంలో విజయన్ మిత్రుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. పినరయిపై బంగారం చోరీ స్మగ్లింగ్ కేసులున్న మోదీ రక్షిస్తున్నారు, గాంధీ కుటుంబాన్ని కేజ్రీవాల్ను కేసుల పేరుతో వేధిస్తున్నారని ఫైర్. ఏదో సామెత ఉంటుంది మిత్రులారా. ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు, తాను ఎటువంటి దొంగతనానికి పాల్పడలేదన్నట్టు, తాని మీద ఎటువంటి క్రిమినల్ కేసులు లేనట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్పిందంటే, ఈ యొక్క విజయం దిగిపోయే టైం వచ్చిందని నేను మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రజలు దిగిపోమంటుంది, ఎవరిని దిగిపోమంటలే, నువ్వే అక్కడికి పోయి అనవసరంగా తెలంగాణ రాష్ట్ర పరువును తీసుకున్నావు. అంతేకాకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా నోటితోటి మాట్లాడడం, పినరయి విజయన్ కూడా ఒక ముఖ్యమంత్రి హోదాని మరిచి మాట్లాడుతున్నాడు, ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడడానికి ప్రయత్నం చేయి అనుకుంటూ అతనిపైన కూడా ఆ పినరయి విజయన్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆయనపై లేఖ రాశాడు. ఏమని? విజయన్ నాకు రాసిన లేఖలో 2014 నుంచి 2023లో జరిగిన విషయాలే ఉన్నాయి. ఆ కాలంలో విజయన్ మిత్రుడు కేసీఆర్ సీఎం ఉన్నారు. చెప్పుకోవడానికి ముఖ్యమంత్రికి కొంచెం సిగ్గు లేదు. అదేవిధంగా చెప్పుకోవడానికి ఈ రాత రాసిన V6 వెలుగు మంత్రి వివేక్ వెంకటస్వామి అతను రాయడానికి కూడా ఆయనకు సిగ్గు లేదు. ఆయన మాట్లాడింది ఏంది? తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా విధ్వంసాన్ని క్రియేట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసుకుంటూ ఉన్న మనిషి కూడా మనం ఎట్లా పరిపాలించాలో చెప్తాడు అనుకుంటూ పినరయి విజయన్ కూడా చెప్పడం కూడా జరిగింది. అతను ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగని, తర్వాత పేదల భూములు లాక్కునేటోడని, తర్వాత తన డబ్బుల్ని తెలంగాణ సొమ్ముని తీసుకొచ్చి కేరళలో మొత్తం ప్రచారాలకు వేస్ట్గా ఖర్చు చేస్తున్నాడు అనుకుని వీళ్ళ మనకు నేర్పేది రాజకీయాల గురించి అని చెప్పి పినరయి విజయన్ గారు ఒక 10 నిమిషాల సేపు రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడారు. అక్కడ ఆయన స్టేట్మెంట్ రాసింది 2014 నుంచి 2023 కాదు, 2023 నుంచి 2026 వరకు మీ పరిపాలన, మీ దారిద్ర్యము, కాంగ్రెస్ పార్టీ యొక్క చేస్తున్న విధ్వంసం ఏందో కేరళ ప్రజలకు చాటి చెప్పేటట్టుగా పినరయి విజయన్ గారు చెప్పడం కూడా జరిగింది. అందుకనే కేరళ ప్రజలకు కూడా తెలవాలి ఏంటంటే, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే దొంగ పార్టీ, అది దాని మించిన లత్కోర్ పార్టీ, దానంతా ఆగం పార్టీ ఎక్కడ కూడా లేదు. ఇక రాష్ట్రంలో నాయకుల్ని సైతం సర్వనాశనం చేసే పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ మాత్రం. ఇంకేదో అంటాడు మిత్రులారా, ఇక పినరయిపై బంగారం చోరీ మరి మన మీద కూడా ఉందిగా కేసు. మరి ఓటుకు నోటు కేసులో దొంగలం, ఓటుకు నోటు కేసులో నెంబర్ 1 దొంగలం. మరి అట్లాంటి దొంగలం అయినప్పుడు ఈరోజు ఏం చెప్పాలండి? మిమ్మల్ని ఎవరు రక్షిస్తున్నారు? మరి ఇంకోటి అంటాడు, చూడండి, చోరీ స్మగ్లింగ్ కేసులున్న మోదీ రక్షిస్తున్నారు. మరి మీ మీద భారతదేశంలో ఏ సీఎం మీద లేని క్రిమినల్ కేసులు 87 కేసులు రికార్డు స్థాయిలో మీ మీద ఉందా? ఈరోజు ఆ యొక్క ఓటుకు నోటు కేసులో దొరికింది కూడా మీరేనా? కొన్ని వేల కోట్ల రూపాయలు స్కాములకు తెరలేపింది కూడా మీరే. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే
మొట్టమొదటి జైలుకు పోయేది కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తప్ప వేరేటోళ్ళు ఎవ్వరు పోరు. ఎందుకో తెలుసా? రేవంత్ రెడ్డి గారు ఎన్ని చిత్రహింసలు, ప్రతి మహిళ కార్చిన కన్నీటి బొట్టుకి ఆ యొక్క పాపం, ఆ యొక్క శాపం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బాజాప్తగా తాకుతుంది. రేవంత్ రెడ్డికి కూడా తగలబోతుంది. ఏమంటాడు? నేను మొత్తం నీతి నిజాయితోని మంటలు పెట్టండి, ఆ మంటల నుంచి నడుచుకుంటూ వచ్చినా కూడా నేను కాలను, అంత నీతి నిజాయితీ గల నాయకుడిని, శ్రీరామచంద్రుడు లాంటోడిని అనుకుంటూ రేవంత్ రెడ్డి పలుమార్లు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? నిప్పులు మండించండి, మంటలు పుట్టించండి, అందులో నుంచి నడుచుకుంటూ వచ్చినా కూడా నేను ఇంత కూడా కాల, అంత నిజాయితీ పరుడు నేను అనుకుని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ పినరాయి విజయన్ గురించి చెప్పే ముందు మన సంగతి ఏంది, మన కథ ఏంది? రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ప్రతి ఎమ్మెల్యేల కింద కర్రెగుందా నల్లగుందా నేనే చూసి వచ్చినా అని. మొదలు నీ కింద ఏముందో నువ్వు చూసుకో, మొదలు నువ్వు ఎట్లాంటావో తెలుసుకో. ఈరోజు కేరళకు తెలియదా నువ్వేంటో? ఈరోజు భారతదేశం మొత్తానికి తెలుసు వాట్ ఈస్ ద రేవంత్ రెడ్డి అని. గూగుల్లో కొట్టినా, చాట్ జీపీటీలో కొట్టినా, మనం సంచులతోటి అవార్డులు తీసుకున్నాయి మొత్తం బయట పడతాయి. 87 క్రిమినల్ కేసుల విషయం కూడా బయట పడతాయి. ఇవన్నీ చరిత్ర ఉంది రేవంత్ రెడ్డి గారు. మీరు మాట్లాడినంత ఈజీ కాదు. ఎక్కడ పోయే తెలంగాణని అగౌరవపరచుడు తప్ప ఏడైనా ఈరోజు విదేశాల్లో కావచ్చు, లేకుంటే తెలంగాణ భారతదేశంలో కావచ్చు, ఎన్ని అవార్డ్స్ వస్తున్నాయి తెలంగాణకి. ఇరిగేషన్లో కావచ్చు, 24 గంటల కరెంట్లో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, తర్వాత గ్రీన్ రెవల్యూషన్లో కావచ్చు, బ్లూ రెవల్యూషన్లో కావచ్చు, లేకుంటే ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, తెలంగాణకి ఎన్నో అవార్డ్స్ వస్తూ ఉన్నాయి. ఐటీ రంగంలో కావచ్చు తెలంగాణకి నంబర్ 1 అవార్డ్స్ వస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణకి ఏం చేస్తూ ఉన్నాడు? బద్మాష్ మాటలు, లత్కోర్ మాటలు, పనికిరాని మాటలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాగం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మిత్రులారా, దయచేసి మీరు ఒకటి గమనించాలి. కేరళలో ఏ పార్టీ ఓడిపోయినా ఏది ఉన్నా మనకు సంబంధం లేదు. కానీ ఇలాంటి కిరాయి ముఖ్యమంత్రి మనకు అవసరమా? కిరాయి సీఎం మనకు అవసరమా? ఇటువంటి కిరాయి సీఎంని తొందరగా రాహుల్ గాంధీ గారికి చెప్పేది నేను ఒకటే, అధిష్టానం ఏ ఒక్క సంవత్సరంలో, అంటే ఏ 5 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒకే సీఎంగా ఎప్పుడు కొనసాగలేదు ఈ కాంగ్రెస్ చరిత్రలో. ఇప్పుడు మొన్న కర్ణాటకలో కూడా చూడొచ్చు, 2.5 సంవత్సరాల వరకు ఒక సీఎం, 2.5 సంవత్సరాల తర్వాత ఇంకో సీఎం, అది డిసైడ్ అయిపోయి వాళ్ళు కూడా పరిపాలన చేసుకుంటారు. మా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరగాల్సిందిగా రాహుల్ గాంధీ గారికి కూడా విన్నతి తెలుపుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటి నాయకుడు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, ఎవరు కూడా సంతోషంగా లేరు. తెలంగాణ వ్యవస్థను ఆగం చేసి కూనీలాక ఆటాడుకుంటున్న ఈ రేవంత్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పాలంటే రాహుల్ గాంధీ అధిష్టానంతో అవుతుంది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి, తెలంగాణ రాష్ట్ర సమస్యలని గాలికి వదిలేసి ఈయనేమో దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, ఢిల్లీలు పట్టుకొని ఊగిరాడుతూ ఉన్నాడు. ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు వస్తే ఏదో ఇల్లరిక వాళ్ళు పోయినట్టుగా పోతూనే ఉన్నాడు. మరి ఇట్లాంటి నాయకుడు మనకు అవసరమా? మరి ఇట్లాంటి సీఎంని దింపేసేటట్టుగా కొన్ని రాజకీయ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి. మరికొందరు రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్న విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం.